హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుమా గిరీష్. ఈ వ్లాగ్ వచ్చేసి భోగి రోజు పిల్లలిద్దరికి భోగి పళ్ళు పోసామన్నమాట. అదే ఈ వ్లాగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ భోగి పళ్ళులో ఏమేమి వేస్తారు అన్నది చూపించేస్తానమాట. మొత్తం 5 రకాలు వేస్తాం మేమైతే. చాక్లెట్స్, రేగి పళ్ళు, 1 రూపీ కాయిన్స్, 5 రూపీస్ అనమాట 1 రూపీ కాయిన్స్, ఇంకా చిన్న చిన్న చెరుకు ముక్కలు, కొద్దిగా పూలు. ఈ 5 రకాలు కూడా బాగా మిక్స్ చేసి భోగి పళ్ళులో వేస్తామన్నమాట. నార్మల్గా భోగి రోజు భోగి పళ్ళు పిల్లలకి ఎందుకు పోస్తారు, నాకు తెలిసినంత వరకు అయితే పిల్లలకి ఏమైనా దిష్టి ఉన్నా పోతుందని చెప్పేసి వేస్తారంట. నేను భోగి పళ్ళు కలుపుతూ ఉంటే పిల్లలిద్దరూ ఆ చాక్లెట్ల కోసం పక్కనే కూర్చున్నారు. ఆల్రెడీ సంక్రాంతి మినీ వ్లాగ్ పోస్ట్ చేసి ఉన్నాను, వెళ్ళి చూసేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇంతకుముందు సంక్రాంతి మేము హైదరాబాద్లోనే చేసుకున్నాం, ఈ సంక్రాంతి కూడా హైదరాబాద్లోనే చేసుకున్నాం అనమాట. మా వారికి ఏమో ఓన్లీ సంక్రాంతి రోజు మాత్రమే లీవ్ ఇస్తారు. ఇంతకీ సంక్రాంతి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కామెంట్ చేసేయండి. నార్మల్గా ఈ భోగి పళ్ళు ఒక 5 మంది ముత్తైదువుల చేత కూడా పోయిస్తే ఏంటంటే 5 మందికి తాంబూలం ఇవ్వాలి డెఫినెట్గా. ఇక్కడ నేను కౌంట్ చేసుకుంటే ఒక 3 మెంబర్స్ మాత్రమే తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట. మిగతా వాళ్ళందరూ ఊర్లోకి వెళ్ళిపోయి ఉన్నారు. అయితే 1 లేకపోతే 5 అని చెప్పారనమాట. సో ఆ ఒక్క తాంబూలం ఏదో నేనే తీసుకున్నాను. భోగి రోజు పిల్లలకి భోగి పళ్ళు ఏదైనా చిడి ఉన్నా పోతుందని చెప్పేసి పోస్తారంట, మా అమ్మ చెప్పింది. ప్రతి ఇయర్ భోగి పండక్కి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటామన్నమాట. అప్పుడు చుట్టుపక్కల వాళ్ళని కూడా పిలిస్తే వాళ్ళు ఒక 5 మంది ముత్తైదువులు వచ్చి భోగి పళ్ళు పోస్తారు. ఏదైనా పుట్టి పెరిగిన ఊర్లో ఉన్నంత సర్కిల్ ఇక్కడ ఉండదు కదా. ఇంతకీ మా నలుగురు డ్రెస్సెస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసేయండి. నా డ్రెస్, పిల్లల డ్రెస్ అమ్మ నెల్లూరు నుంచి పంపించింది. ప్రతి పండక్కి అమ్మే బట్టలు పంపిస్తుంది. పెద్దోడు చిన్నోడు అయితే మేము భోగి పళ్ళు పోస్తూ ఉంటే చాక్లెట్స్ ఎప్పుడెప్పుడు కిందకి పడతాయా అవి తీసుకుందామా అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నారు. సంక్రాంతి పండుగ అంటేనే అదో రకమైన తెలియని పాజిటివ్ వైబ్ కదా, చాలా బాగుంటుంది. ఆ 3 రోజులు కూడా చాలా సందడిగా ఉంటుంది. అసలు జాన్వరి మొదలైంది అంటేనే పిండి వంటలతో స్టార్ట్ అవుతుంది అనమాట సందడి. అసలు జాన్వరి స్టార్ట్ అయిందంటేనే సంక్రాంతి పిండి వంటలు, భోగి మంట, సంక్రాంతి రోజు వేసుకునే ముగ్గులు, కనుమ రోజు తెచ్చుకునే నాన్ వెజ్, ఇవన్నీ చాలా స్పెషల్ కదా. ప్రతి సండే నాన్ వెజ్ తెచ్చుకున్న భోగి, కనుమ రోజు మాత్రం నాన్ వెజ్ కోసం క్రేవ్ అయ్యే దానిలో నేను ఒకదాన్ని ఉంటానన్నమాట. చాలా ఇష్టం. కొంతమంది సంక్రాంతి రోజు కూడా నాన్ వెజ్ తింటారంట, కొంతమంది సంక్రాంతి రోజు నాన్ వెజ్ తినరు. మేమైతే సంక్రాంతి రోజు నాన్ వెజ్ తినం, ఓన్లీ భోగి, కనుమ రోజు మాత్రమే నాన్ వెజ్ తింటాము. అండ్ సంక్రాంతి రోజు ఏమేం స్పెషల్స్ చేశాను అన్నది కూడా నేను మినీ వ్లాగ్ పోస్ట్ చేస్తున్నాను, ఛానల్లో ఉంది, చూసేయండి. అదేంటి పండగ అయిన తర్వాత వ్లాగ్ పెడుతుంది అని మీరు అనుకోవచ్చు. పండగ అంటే చాలు వర్క్ డబల్ ఉంటుంది కాబట్టి ఎడిట్ చేయడానికి వీలు దొరకలేదు. అందుకే ఇప్పుడు వీలు చూసుకొని పోస్ట్ చేస్తున్నాను. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుమా గిరీష్.